ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు. ఈ సమయమందు మనం రోమపత్రిక 6వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. పౌలు గారు 5వ అధ్యాయం చివరి వచనంలో ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. దేవుని కృప ఉన్నతమైనది. ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కోసం మరణించారు. తిరిగి లేచారు. ఆయన సిలువను చేరిన ప్రతివానికి రక్షణ దొరుకుతుంది. మనం పాపులంగా, శత్రువులంగా, బలహీనులంగా ఉన్నాము. అయినప్పటికీ క్రీస్తు తన ప్రేమను మనపైన పాపులమైనప్పటికీ, బలహీనులమైనప్పటికీ, శత్రువులుగా మారిపోయినప్పటికీ, ప్రభు ఆజ్ఞను కాదనుకొని లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయిన మనల్ని త్రోసివేయక, తృణీకరించక, ప్రభు తన కృప చూపుతూ ఉన్నాడు అని తెలియచేస్తూ, అందరికీ నిత్య జీవం దేవుడు కలిగించాలని ఆశపడి, పాపం ఎక్కడైతే బహుగా విస్తరించిందో అక్కడ కృప కూడా అపరిమితంగా విస్తరించింది అని మాట్లాడారు. ఇప్పుడు 6వ అధ్యాయంలోనికి రండి. అలాగైతే ఏమందుము? కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉందామా? ముందు అధ్యాయంలో ఆ వచనం అన్నారు కదా! కృప పాపం ఎక్కడైతే బాగా విస్తరించిందో అక్కడ కృప కూడా విస్తరించింది అని. అలాగైతే దేవుని కృప ఇంకా విస్తరించాలని మనం పాపంలో ఉండాలా? పాపంలో ఉండిపోతే కృప విస్తరిస్తుందా? అట్లా అనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నారు. పాపం పెరుగుతుంది. ఆ పాపులందరినీ రక్షించాలని ప్రభు తన కృపను విస్తరింపచేస్తూ ఉన్నాడు అని మాట్లాడి, అలాగైతే కృప పెరగాలని ఇంకా పాపాన్ని పెంచుకుంటూ పోదామా? అట్లాగ అనకూడదు. మనం ఎవరిమి అంటే క్రీస్తులోనికి వచ్చిన వారమి. క్రీస్తునందు విశ్వాసం ఉంచాము. ఆయన పాపుల రక్షకుడు, పరిశుద్ధుడు అని మనం విన్నాము. ఆయన మహిమను విడిచి భూమి మీదకు వచ్చి మన కోసం ఎలాగూ శ్రమను అనుభవించి, మరణించి తిరిగి లేచారో, తిరిగి లేచిన ఆయన యొక్క ప్రాణత్యాగాన్ని, రక్తాన్ని గౌరవించి, విశ్వసించి ఆయన ప్రభువుగా స్వీకరించిన వారందరూ మన రక్తం చేత శుద్ధి చేయబడి నీతిమంతులుగా అవుతారని మనం విన్నాము. విన్నాం కాబట్టి ఆయన్ని తెలుసుకున్నాం. తెలుసుకోవడమే కాదు ఆయన్ని నమ్ముకున్నాం. నమ్ముకున్న మనం ఆయన్ని ఇష్టపడి మనసు మార్చుకొని బాప్తిస్మం కూడా పొందాము. ఇప్పుడు బాప్తిస్మం పొందిన మనం ఒక విషయాన్ని గుర్తించాలి. అదేమనంటే కృప విస్తరించాలని మనం పాపం చేయకూడదు. ఎందుకంటే పాపం విషయంలో మనం చనిపోయాం. మనం బ్రతికలేము. క్రీస్తుతో జీవిస్తున్నాము. ఇది నూతన జీవితం. ఇందులో పాపానికి, ప్రాచీన స్వభావానికి, పాత లోకానికి, పూర్వం జరిగించిన వేటికి మనం ఇంకా వెళ్ళకూడదు. అటివేవి మనలో కనిపించకూడదు. మనం ఇంకా పాపానికి దాసులుగా ఉండకూడదు. పాప శరీరం నిరర్ధకం అయిపోవాలి. ప్రాచీన స్వభావం గతించిపోవాలి. అందుకే ఆయనతో కూడా ఆయన ఎలాగూ మన కోసం సిలువను అనుభవించి, ఆ సిలువను మోసుకొని
ఆయన ప్రాణం సిలువలో విడిచారో, అలాగే మనం ఆయనతో ఉన్నప్పుడు ఆయనలోనికి వచ్చాం. బాప్తిస్మం పొందామంటే, బాప్తిస్మానికి సాదృశ్యం మనం ఆయన మరణంలో పాలు పొందాం. ఆయన మరణంలో పాలు పొందామంటే, మన యొక్క పాపపు శరీరం అంటే పాప ఆలోచనలు, పాపపు ఇష్టాలు, కోరికలు, తలంపులు ఇలాంటివన్నింటిని మనం సిలువ వేయాలి. వాటి విషయంలో నేను చచ్చిన వాడిని అనుకోవాలి. దేవుని ఆజ్ఞ అతిక్రమించడం పాపం. ఆ పాపాన్ని మనం ఏం చేయాలంటే, ప్రభు సిలువలో ఎలాగైతే ఆయన తను తాను అప్పజెప్పుకొని మన కోసం మరణించారో, అలాగే మన పాపం విషయంలో మనం కూడా చనిపోవాలి. క్రీస్తు ఎలాగైతే పునరుత్థానుడై సజీవుడిగా లేచాడో, అలాగే మనం క్రీస్తుని ధరించుకుని ఆయనతో తిరిగి లేవాలి. అంటే మనం చనిపోయిన వారంగా ఉండాలి. ఏ విషయాల్లో? లోకం చేసే పాపాల విషయంలో. మనం బ్రతికిన వారమే. ఏ విషయంలో? ప్రభు అయిన యేసు విషయంలో. యేసుతో నీవు నేను సజీవులం. పాపం విషయంలో మనం మృతి పొందిన వారమే. ఏ విధమైన పాపం మనలో ఉండకూడదు. ఎందుకంటే అది సిలువ వేయబడింది. అది ఇక గతించిపోయింది. ఇక మనం వాటికి దాసులుగా ఉండకూడదు. 7వ వచనం నుంచి. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి, ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాం. మన ప్రభువు చనిపోయాడు. ఆయన పాప విముక్తుడు. పాపం లేనివాడు, పరిశుద్ధుడు. ఆయన మరణాన్ని విశ్వసిస్తున్న మనం క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల్లో నుండి ఆయన ఎలాగూ లేచాడో మనల్ని కూడా అలాగా జీవింపచేస్తాడు. ఆయన సమస్త పాపములు కడిగివేయటానికి కదా అంత త్యాగం చేసింది. మనం కూడా ఆయన్ని పోలి జీవించాలి. అంటే ఆయనలాగా మనం కూడా సిలువనెక్కి చనిపోవాలా అంటే అలా కాదు. ఆయన చనిపోయిందెందుకు? పాపం. మనలో నుండి ఉన్న పాపాన్ని, మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన చనిపోయాడు కాబట్టి, ఆ పాపం విషయంలో మనం కూడా చనిపోయినట్లుగా ఉండి, ఇక ఆయన మీద పాపానికి అధికారం లేదు. మన మీద కూడా అధికారం ఉండకూడదు. ఆయన పాపానికి దాసుడు కాదు, జయించినవాడు. మనం కూడా జయించిన వారుగా ఉండాలి. అప్పుడే మనం క్రీస్తుతో కూడా జీవిస్తాము. 10వ వచనం. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒకసారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవిస్తూ ఉన్నాడు. ఆయన పాపం విషయంలో చూస్తే ఒకసారే చనిపోయాడు. అందరి పాపాలను కొట్టివేయడానికి, అందరి పాపాలను తుడిచిపెట్టి పరిశుద్ధులుగా మార్చడానికి, పాపులమైన మనలను పాపపు స్థితిలో నుంచి విడిపించి పవిత్రతలోనికి తీసుకుని వచ్చి పవిత్రులుగా తండ్రి ఎదుట మనల్ని నిలవబెట్టాలని మనందరి కోసం ఆయన మహిమను విడిచి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎన్నో శ్రమలను అనుభవించాడు. రక్తం కార్చాడు. అవమానాలు పడ్డాడు. ప్రాణమే పెట్టాడు. ఆయన పాప విషయంలో ఒకసారి చనిపోయాడు. కానీ ఆయన జీవ విషయంలో చూస్తే ఇప్పటికీ జీవిస్తున్నాడు. మనం కూడా పాపం విషయంలో చనిపోతే లోకంలో చచ్చిన వారిలాగా మనం ఉంటే దేవునిలో బ్రతికిన వారం అవుతాం. దేవునితో కూడా యుగయుగాలు ఉంటాం. పాపం విషయంలో చనిపోకుండా ఉంటే ఇంక నువ్వు పాపంలో బ్రతుకుతుంటే దేవునిలో చనిపోతాం. దేవునిలో చనిపోతే ఇక యుగయుగాలు మనకి నిత్య జీవం ఉండదు. నిత్య నరకమే. అది రెండవ మరణం. నరకాన్ని రెండవ మరణం అన్నారు. అంటే అది ఆ మనిషి బ్రతుకున్న లాభమేంటి? అంటే జీవంతో ఉన్న ఉపయోగం ఏంటి? కాలతా ఉంటాడు. వేదన అనుభవిస్తాడు. ఏడుస్తాడు. అరుస్తాడు. బగబగ మండే ఆ అగ్ని గుండంలో వేదనలు అనుభవిస్తాడు. అట్టి వ్యక్తి బ్రతుకుని లాభమేంటి? ప్రభుతో ఉండేవాళ్ళు ఆనందంగా, నిత్యానందంతో, సంతోషంతో ఆయనతో ఉంటారు. మనకు కావాల్సింది అది కదా! అది కావాలంటే పాపం విషయంలో మనం కూడా చనిపోవాలి. క్రీస్తు విషయంలో మనం బ్రతికి ఉండాలి. 11వ వచనం. అటువలనే మీరును పాపం విషయమై మృతులుగాను,
దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనండి. ఈ విషయం చాలా చక్కగా గమనించాలి. పౌలు గారు అందరితో ఇప్పుడు సూటిగా చెప్తున్న మాటేంటంటే, క్రీస్తు పాపం విషయంలో ఒకసారి చనిపోయారు. జీవం విషయమైతే ఇప్పటికీ జీవిస్తున్నాడు. యుగయుగాలు జీవించువాడు. అలాగే యేసయ్యలాగే మీరును పాపం విషయంలో మిమ్మల్ని మీరు మృతులనుకోండి. దేవుని విషయమైతే క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకోండి. ఎంపిక మనకే ఇస్తున్నాడు. మన ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి పాప మార్గం. 2 ప్రభు మార్గం. పాప మార్గంలో మనం జీవించగోరామంటే ప్రభు మార్గంలోనికి ఎన్నటికీ చేరలేము. ప్రభు ఇచ్చే ఆ నిత్య రాజ్యాన్ని ఎప్పటికీ పొందుకోలేం. పాప మార్గం భూమి మీద ఉన్నప్పుడు బావుంటుంది. పాపం ఆనందాన్ని ఇస్తుంది. క్షణికమైన ఆనందాలను ఎన్నింటినో ఇస్తుంది లోకపు పాపం. కానీ నిత్య జీవాన్ని ప్రభువుతో ఉండే భాగ్యాన్ని దూరం చేసేస్తుంది. పాపం విషయంలో చచ్చిపోయిన వాళ్ళుగా, క్రీస్తు యేసునందు సజీవులుగా ఎంచుకోండి. మిమ్మల్ని మీరే అలాగ ఎంచుకోండి. మీ ముందే ఎంపిక ఉంది. ఎంచుకోవాల్సింది మీరే. ఎవరో వచ్చి ఎంపిక చేయరు. ఉదాహరణకు కొన్ని ఉద్యోగంకి సంబంధించిన పోస్టులు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది వాటికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ పెట్టుకుంటారు. అండ్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు. ఇవన్నీ జరగటం మనం చూస్తాము. అన్నింట్లో నుంచి బాగా ఎవరు కావాలో, వాళ్ళకి ఎవరు నచ్చారో, ఆ ఉద్యోగానికి అర్హులెవరో కొన్ని కొన్ని అర్హతలను బట్టి ఎంచుతారు అధికారులు. ఇక అక్కడ అర్హత ఉంటేనే తప్ప, దానికి అర్హుడైతేనే తప్ప, వాళ్ళనుకున్నంత యోగ్యత అతనికుంటే తప్ప, అతనింకా ఏం చేయలేడు. ఆ ఉద్యోగాన్ని సంపాదించలేడు. ఎంపిక అతని చేతిలో ఉంది. అధికారి చేతిలో ఉంది. అతన్ని ఎంపిక చేస్తేనే ఆ ఉద్యోగానికి అర్హుడు. కానీ ఇక్కడ పౌలు ఆ ఎంపిక ఎవరి చేతిలో లేదు. మీ చేతిలో ఉంది. మీరే ఎంచుకోవాలి. ఎలాగ ఎంచుకోవాలంటే 11వ వచనం మరలా చూస్తే అటువలే మీరును పాపం విషయమై మృతులుగా. మీ ఎంపిక ఏమై ఉండాలంటే పాపం విషయంలో మీరు మృతులు, చనిపోయినవాళ్ళు. దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. పాపమందు చనిపోయాం. ప్రభునందే బ్రతుకున్నాం. పాప విషయంలో ఇక మనము లేము. మనం జీవించలేం. లోకపు పాపంలో మనం తగదు. మనం ప్రభునందు సజీవులం. అలాగ మనల్ని మనమే ఎంచుకోవాలి. మీ ఎంపిక ఇదే అయ్యుండాలి. స్పష్టంగా మరలా చెప్పేస్తున్నాడు. మీ ఎంపిక ఏమై ఉండాలంటే పాప విషయంలో మృతులు. దేవుని విషయంలో సజీవులు. ఒకవేళ మీ ఎంపిక మారి పాప విషయంలో సజీవులుగా ఉన్నారో, దేవుని విషయంలో మృతులైపోతారు. జాగ్రత్త. ఎంపిక మీరే చేసుకోవాలి. సేవకులైనా, ఆనాటి అపోస్తలులైనా, ఇక సేవకుల ద్వారా మాట్లాడించే పరిశుద్ధాత్మ దేవుడైన ఈ ఎంపిక విశ్వాసకే వదిలిపెడతాడు. వింటున్న వారికే వదిలిపెడతాడు. విన్న వ్యక్తులే అవునా? కాదా? తీర్మానం తీసుకోవాలి. చెప్పడం వరకే ఉపదేశించే వారి యొక్క బాధ్యత. అలాగ ఉపదేశించమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. సేవకుల ద్వారా మాట్లాడతాడు. నీవు మంచి నిర్ణయం తీసుకొని ఆయనకు సమర్పించుకుంటే, ఆయన నిన్ను దానికి తగ్గట్లుగా కృప చూపి మలుస్తాడు. నీ ఎంపిక దేవుని చిత్తానికి వ్యతిరేకమైందయితే, ఇక ఆయన కూడా నడిపించలేడు, సహాయం చేయలేడు. తీసుకునే ఎంపిక విషయంలోనే సరిగా ఉండాలి. సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. అన్నట్లు ప్రియ విశ్వాసులారా, మీరు దేవుని యందు సజీవులుగా ఉన్నారా? పాపంలో సజీవులుగా ఉన్నారా? ఎందులో మీరు సజీవులుగా ఉన్నారు? మీ ఎంపిక ఏమై ఉంది? ఎలాగున్నారు? ఏం చేస్తున్నారు? ఒకసారి ఆలోచిస్తున్నారా? 12వ వచనం నుండి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయొద్దు. మీరును మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించుకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనండి.
మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. అట్లైన యెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపం చేయుదుమా? అదెన్నటికీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది సావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని, దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురని మీరు ఎరగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును, అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగు అప్పగించితిరో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకొనుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటిరి. ఇప్పటి క్రియల వలన మీకేం ఫలం కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతం నిత్య జీవం. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. వింటున్న విశ్వాసులారా, పౌలు గారు ఎంచుకోండి, మీ ముందు ఎంపికుంది అంటున్నాడు. ఏ విషయంలో ఎంచుకోవాలి? ఏమై ఉండాలి మన ఎంపిక అంటే, మీరు పాపం విషయమై దేవునిలో సజీవులు. అలాగే మిమ్మల్ని మీరు ఎంచుకోవాలి. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరంలో పాపం ఇక ఏలనివ్వద్దు. దురాశలకు చోటివ్వద్దు. మీ అవయవాలను, మీ శరీర అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపంకి అప్పగజెప్పొద్దు. వాటిని దేవునికి నీతి సాధనములుగా ఉండునట్లు అప్పజెప్పుకోండి. అంటే పాపం మానండి, ప్రభువుని చేరండి. పాపానికి మిమ్మల్ని మీరు అప్పజెప్పుకున్నారో అది మిమ్మల్ని నరకానికి తీసుకుపోతుంది. ఎందుకంటే గతంలో మీరు పాపానికి లోనైన వారే. మీ అవయవాలను కూడా దుర్నీతి సాధనాలుగా వినియోగించారు. పాపం చేశారు. ఇప్పుడు మీకేం కలిగింది? ఏం ఫలం పొందుకున్నారు? అంటే అప్పటి క్రియలను గుర్తు చేసుకుంటే ఇప్పుడు మీరు సిగ్గుపడుతున్నారు కదా! అంటే పాపం తల దించేలాగా చేసింది. పాపం ఓడిపోయేలాగా చేసింది. పాపం కన్నీళ్లు పెట్టించింది. పాపం కష్టాల పాలు చేసింది. శ్రమల పాలు చేసింది. కష్టాలను కొని తెచ్చింది. ఇప్పుడు మీరు పాపం లేని వారే బ్రతకండి. గతంలో మీరు పాపం చేశారు. ఉదాహరణకు అబద్ధం అనుకుందాము. ఒక వ్యక్తి అబద్ధం ఆడటం పాపం. ఎందుకంటే ప్రభువు 10 ఆజ్ఞలు ఇజ్రాయెల్ ప్రజలకిచ్చారు. నిర్గమకాండం 20 అధ్యాయంలో మనం వివరాలు చూస్తాం. అందులో ఆజ్ఞలు ఇలాగున్నాయి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు ఒకటి. రెండోదేమో ఆకాశమందు, భూమి యందు విగ్రహాలు దేన్ని చేసుకోకూడదు, సాగిలపడొద్దు, నమస్కారం చేయొద్దు. అలాగే నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవద్దు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశంలో నీ తల్లిని, తండ్రిని సన్మానించు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు, అబద్ధం ఆడొద్దు అన్నాడు. ఆజ్ఞల్లో ఒకటి అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడితే అది పాపం కింద పరిగణించబడుతుంది. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమణ పాపం. ఇప్పుడు గతంలో అబద్ధాలు ఆడారు. అది వాడుకగా మీరు లక్ష్యమే పెట్టలేదు. అయితే అది దేవుని దృష్టికి మంచి పద్ధతి కాదు. పాపం కదా! ఇప్పుడు పౌలేమంటున్నారంటే, అప్పుడు అబద్ధాలు ఆడారు. ఎందుకంటే అప్పుడు మీరు పాపంలో బ్రతుకున్నారు. ఇప్పుడు మీరు ఆడకూడదు. ఎందుకంటే మీరు చనిపోయారు. చనిపోయామని ఎంచుకోండి.
అంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి లేచి వచ్చి అబద్ధం చెప్తాడా? చెప్పడు కదా! చనిపోయిన వ్యక్తి లేచి వచ్చి దూషణ మాటలు, బూతు మాటలు, వదరుబోతు మాటలు మాట్లాడతాడా? కాదు కదా! చనిపోయిన వ్యక్తి వచ్చి వ్యర్థమైనవి తన కళ్ళతో చూడగలుగుతాడా? చనిపోయిన వ్యక్తి చేతులతో ఇతరులకు హాని చేస్తాడా? ఎవరినైనా కొట్టడమో, కత్తి తీసుకొని నరకడం ఇలాంటివేమన్నా చేస్తాడా? చనిపోయిన వ్యక్తి పాపానికి పరిగెడతాడా? చనిపోయిన వ్యక్తి లంచాలు తీసుకుంటాడా? చనిపోయిన వ్యక్తి ఎదుటి వారిని చూడకూడని విధంగా చూడడం, ఆలోచించకూడని విధంగా ఆలోచించడం, దురాశ, దుర్మార్గత. ఇక ఏమని చెప్దాము? మొదటి అధ్యాయంలో చాలా పెద్ద పట్టీనే ఉంది కదా! దేవునికి చోటివ్వని వారు ఏమైపోతున్నారు అని. వాటిలో ఏదైనా చనిపోయిన వ్యక్తి చేస్తాడా? ప్రశ్న. జవాబేంటి? మీరేమంటారు? చేయడు అంటారు. వాస్తవమే. చనిపోయిన వ్యక్తి ఏం చేస్తాడు? ఏమీ చేయడు. నిర్జీవం అంతే. అయితే ఇప్పుడు పౌలు చెప్పేదదే. మిమ్మల్ని మీరు పాపం విషయంలో అలాగే అనుకోండి. నేను చచ్చిపోయా. నేను అబద్ధం విషయంలో చచ్చిపోయా. నేను పాపం విషయంలో చచ్చిపోయా. చెడ్డ చూపుల విషయంలో చచ్చిపోయా. హానికరమైనవి చేసే విషయంలో, ఆలోచన చేసే విషయంలో, చేతులతో పాపం చేసే విషయంలో, కాళ్ళతో వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళే విషయంలో, ఇలాంటి అన్ని విషయాల్లో నేను చనిపోయాను. నేనిక లేను. అవప్పుడు చేశాను. అప్పుడు వాటన్నింటికి నన్ను నేను అప్పగించుకున్నా. ఇప్పుడు నా కళ్ళని నేను అప్పజెప్పుకున్నా, చెడు చూడనిచ్చా. ఇప్పుడు నా చెవుల్ని నేను అప్పజెప్పుకున్నా, చెడు విననిచ్చా. ఇప్పుడు నా చేతులతో లంచం పుచ్చుకున్నాను, ఎదుటివారిని హింసించడానికి అలాగే పన్నాగాలు పన్నాను, లేదంటే నా కాళ్ళతో వ్యర్థమైన స్థలాలకు నడిచిపోయాను. నా నోరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడింది. అది ఒకప్పుడు. ఇప్పుడు నేను మారాను. నా ప్రభువు నన్ను దర్శించాడు. ప్రభువులోనికి వచ్చి నేను నా ప్రభు శిలువను చూశాను. శిలువనందు నేను ఒక పాఠం నేర్చుకున్నాను. అదేమనంటే, గతంలో నేను చేసిన వాటన్నింటి విషయంలో ఆ ప్రభువు నా కోసం చనిపోయాడని నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న నేను వాటి విషయంలో నేను కూడా చనిపోయాను. ఇక ఇప్పుడు నేను అబద్ధం ఆడకూడదు. ఇక నేనిప్పుడు అలా చూడకూడదు. ఇక నేను అలాంటివి వినకూడదు. పాపభూయిష్టమైన మాటలు వినకూడదు. ఆలోచనలు చేయకూడదు. ఒకప్పుడు వేటికైతే నా అవయవాలను, నా శరీరాన్ని నేను వినియోగించుకున్నానో, ఇప్పుడు వాటిని నేను వినియోగించకూడదు. ఒకవేళ అలా వినియోగిస్తున్నానంటే నేను ఇంకను క్రీస్తులో లేను. క్రీస్తుతో కూడా నేను బ్రతికిలేను. లోకంలోనే బ్రతుకున్నాను. ఇలాగు మిమ్మల్ని మీరు ఎంచుకోండి అంటున్నాడు పౌలు. వింటున్న విశ్వాసి అర్థమైందనుకుంటున్నాను. నిన్ను నీవు ఎలాగ ఎంచుకుంటున్నావు? పాపం విషయంలో మనం అలాగు నేను చచ్చిపోయాను. నేను ఇది పాపం. ఈ విషయంలో నేను చచ్చిపోయాను. ఇది నేను చేయకూడదు. చనిపోయిన వారు ఇలా చేయరు కదా! అనుకుని మనల్ని మనం ఎంచుకున్నప్పుడు మనం ప్రభువులో నిలబడగలుగుతాం. ప్రభువులో నిలబడాలంటే లోకం విషయంలో చచ్చిపోవాలి. ప్రభువులో నిలబడాలంటే, ప్రభువుకి సాక్షులంగా ఉండాలంటే, ప్రభువుకి ఇష్టలుగా బ్రతకాలంటే, ప్రభు రాజ్యంలో మనం చేరాలంటే, ఈ యొక్క పాప విషయంలో సంపూర్ణంగా చనిపోయిన వ్యక్తిలాగా జీవించాలి. అలాగని లోకంలో అది తేలిక అంటే, ఈ లోకం పాపభూయిష్టమైన లోకం గనుక, లోకంలో అది చాలా కష్టం. కానీ క్రీస్తునందున్న వారికి అది సాధ్యమే. క్రీస్తునందున్న వారికి అది చాలా తేలికే. ఎందుకంటే వారు మాదిరిగా, గురిగా ప్రభువును చూస్తారు. హెబ్రీ పత్రికలో మనం ఇలాగ చదువుతాము. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందుకు మనం ఆ సాక్ష్య సమూహాన్ని మనసులో ఉంచుకొని విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసుక్రీస్తు వైపు చూడండి. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టండి. ప్రభువునే చూడండి. ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తండి అని లేఖనంలో గ్రంథస్థం చేయబడింది. అంటే చూపు క్రీస్తు మీద ఉండాలిక. మనసు కూడా క్రీస్తు మీద ఉండాలి. అప్పట్లో పాపానికి ఎలా మన శరీరాన్ని అప్పచెప్పుకున్నామో, ఇప్పుడు ప్రభువుకి అప్పచెప్పుకోవాలి. అప్పుడు అసత్యానికి వాడిన మన నోరు ఇప్పుడు సత్యానికి మాత్రమే వాడాలి. సత్యమైతేనే నోరు తెరవాలి. మంచి పనులైతేనే మన చెయ్యి ముందుండాలి. మంచి స్థలాలకైతే అది మంచి కార్యమైతే మన పాదాలు వెళ్ళాలి. మనం నడిచి వెళ్ళాలి. మంచి ఆలోచనలు చేయాలి. మంచిగా జీవించాలి. ఇదే పౌలు రోమా పత్రికలో ఈ 6వ అధ్యాయంలో ఆనాటి విశ్వాసులకు
అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నేడు వింటున్న మనందరికీ నేర్పుతున్న పాఠం. ప్రియ విశ్వాసులారా, మీ ఎంపిక ఏమై ఉంది? మీరు వేటికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు? లోకానికా? లోకంలో ఉన్న పాపానికా? లోకంలో ఉన్న వ్యర్థమైన వాటికా? అయితే క్రీస్తుని చూడండి. క్రీస్తు వాటన్నిటి విషయంలో మనకై చనిపోయాడు. మనం కూడా వాటి విషయంలో చనిపోయిన వారంగా, మనకై తిరిగి లేచి త్వరగా వచ్చి మనల్ని తీసుకెళ్లాలని ఎదురు చూస్తున్న క్రీస్తునందు మనల్ని మనం సజీవులుగా ఎంచుకోవాలి. మనల్ని మనం అప్పగించుకోవాలి. మెటుకు ఒక విషయం స్పష్టం. ఈ నిర్ణయం మీదే. స్వచ్ఛందంగా మీ నిర్ణయమే. బలవంతమేమీ లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరు బలవంతం చేయరు. నిన్ను నీవే ఖచ్చితమైన తీర్మానంతో ముందుకు కొనసాగించుకోవాలి. నీ తీర్మానం పాపం విషయంలో చనిపోయినది అయితే నువ్వు దేవుళ్ళో యుగాయుగాలు ఆనందంగా ఉంటావు. ఆనంద లోకంలో, అపరిశుద్ధ రాజ్యంలో ప్రభుతో కూడా ఉంటావు. నీ తీర్మానం పాపమే అయితే ప్రభు నిన్ను కాపాడాలని చేసిన తన ప్రాణ త్యాగాన్ని నువ్వు అగౌరవపరుస్తున్నావు. అగౌరవపరిచిన నిన్ను మరి ఎవరు కాపాడతారు? నీవు నరకానికే కదా వెళ్తావు. పాపం యొక్క అంతము ఏం చెప్తున్నాడు? సిగ్గు. దాని అంతం నరకం. పరిశుద్ధత. నీతి వలన వచ్చేది పరిశుద్ధత. దానికి కలిగే అంతం నిత్య జీవం. ఎందుకంటే పాపం వలన వచ్చే జీవితం మరణమే. నీవే పాపం చేసినా నీ చూపుతో, నీ మాటతో, నీ ఆలోచనలతో, వినే విషయంలో, చూసే విషయంలో, చేసే విషయంలో, నడిచే విషయంలో, ఆలోచించే విషయంలో, ఏ విషయంలో నువ్వు సడలుతున్నావో, తప్పిపోతున్నావో ఒకసారి పరీక్షించుకో. ఎందుకంటే ఆ చెడ్డవే ఏదైనా సరే నిన్ను నరకానికే తీసుకుని వెళ్తుంది. ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఎప్పుడైతే నువ్వు ప్రభువులో ఉంటావో, పాపాన్ని విడిచిపెడతావో, ఇప్పుడు నీవు నిత్య జీవానికి వారసులకు, వారసురాలువు అవుతుంది. ఏ యోగ్యత లేదు కదా మనకి. 5వ అధ్యాయంలో పాఠం విన్నారు కదా! మనలో యోగ్యత ఏం లేదు. పాపులం, బలహీనులం, శత్రువులం. అలాంటి మనల్ని కాదని, నాశనం చేసేసి, మంచి వాళ్ళని సృష్టించుకోవడం, లేదా వేరొక సృష్టి చేయడం ప్రభుకి కష్టం కాదు. కానీ ఆయన ప్రేమ అలాగ చేయనివ్వలేదు. ఆ ప్రేమ కలిగిన హృదయం మన కొరకై నిరీక్షించింది. మహిమను విడిచింది. ప్రాణం పెట్టింది. అదంతా దైవ ప్రేమ కాదంటారా? ఆ స్వచ్ఛమైన ప్రేమతో ప్రభు నిన్ను నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు, ఆశిస్తున్నాడు మనల్ని ఆయనతో పరలోక రాజ్యంలో ఉంచాలని. విశ్వాసులారా, ఆ ప్రేమ కలిగిన హృదయాన్ని చూసిన నీవు పాప విషయంలో చనిపోయానని, ప్రభువులో బ్రతుకున్నానని నీవు తీర్మానం తీసుకున్నావా? నీ బాప్తిస్మం యొక్క అంతరార్థం అదే. అదే అర్థం బాప్తిస్మానికి నిజమైన పరమార్థం. అంతే తప్ప ఏదో నీరు మునిగాను అలా కాదు. నీటిలో మునిగావంటే పాపం విషయంలో చనిపోయావు. నీటి నుండి పైకి లేపబడ్డావంటే క్రీస్తుతో కూడా తిరిగి లేచావు. ఇక నువ్వు పాపంలో ఉండటానికి వీల్లేదు. ప్రాచీన ఆ శరీరాన్ని, ఆ స్వభావాన్ని నీవలాగే అలాంటి ఆశలే, అలాంటి వ్యర్థమైన తత్వాన్నే నీవింక నువ్వు వీల్లేదు. కొందరు బాప్తిస్మానికి ముందు కోపిష్టోళ్ళే. బాప్తిస్మం పొందిన తర్వాత కూడా కోపిష్టోళ్ళే. కొందరు బాప్తిస్మానికి ముందు అబద్ధాలు, పొందిన తర్వాత అబద్ధాలు, వ్యర్థమైన కార్యాలు, పొందిన తర్వాత వ్యర్థమైన కార్యాలు. అప్పుడు వ్యర్థమైన చూపులే. ఇప్పుడు అలాంటి ఆలోచనలే, అలాంటి మనస్తత్వమే. మార్పు లేదు వీరిలో. అంటే వీరు పాపంలో చనిపోలేదు. ఇలాంటి వారు బాప్తిస్మం పొందాము అని చెప్తే దానికి అర్థమేముంది? జాగ్రత్త. పాప విషయంలో ఒక తీర్మానం తీసుకో. నువ్వు చేయడానికి వీల్లేదు. దేవుని విషయంలో ఒక తీర్మానం తీసుకో. ప్రభువుకి నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకో. ప్రియ విశ్వాసి, నిన్ను నీవు సంపూర్ణంగా ప్రభువుకి సమర్పించుకున్నావా?
పాపం విషయంలో మరణించావా? ప్రభునందు జీవిస్తున్నావా? పౌలు మాటలు గుర్తించండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇకను జీవించువాడను నేను కాను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నీ సాక్ష్యం కూడా ఇదేనా? ఇదే అయితే ప్రభు నిన్ను దీవించి నిన్ను తన రాజ్యంలో చేర్చుకుంటాడు. నీ సాక్ష్యం ఇది కాదా? అయితే నువ్వు ప్రమాదంలో ఉన్నావు. ప్రమాదం నుండి బయటపడాలంటే నేడే ప్రభువుని చేరు. ఆయనను నీ స్వకీయ రక్షకుడిగా అంగీకరించు. నిన్ను నీవు ఆయనకు సమర్పించుకో. ప్రభువు నిన్ను నీతిమంతునిగా తీర్చి పరిశుద్ధపరిచి తన రాజ్యాన్ని దయచేస్తాడు. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడ, జీవాత్మతి, మీ ఘననామానికి తండ్రి స్తోత్రాలు. మీ ఉన్నతమైన కార్యాల కోసం కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాను. మీరు మాకు అనుగ్రహించిన మీ లేఖనముల కోసం, వాక్యపు సత్యాల కోసం స్తోత్రము. ప్రభు, మేము పాపము విషయమై చచ్చిన వారముగా మీలోనే జీవించుచున్న వారు ఉంటున్నట్లు సహాయం చేయండి. మమ్మల్ని పరిశుద్ధులుగా మీ రాజ్యానికి హక్కుదారులుగా మమ్మల్ని మీరు తండ్రి స్థిరపరచండి, బలపరచండి. తండ్రి, మాలో ఇంకను ఏవైనా పాప మాలిన్యం ఉంటే మీరు కడిగి శుద్ధీకరించి పరిశుద్ధ జీవితాన్ని దయచేయండి. వాక్యానుసారంగా మేము జీవిస్తూ ఇతరులకు మీ లేఖన సత్యాలను బోధిస్తూ అనేకుల్ని మీ వైపు నడిపించేవారుగా, మా జీవితం ద్వారా అనేకులు మిమ్మల్ని చూచినట్లుగా మీకు మేము పత్రికలుగా బ్రతుకున్నట్లు మీరు మాకు సహాయం దయచేయండి. వింటున్న మా ప్రియ విశ్వాసుల్ని వ్యక్తిగతంగాను వారి కుటుంబాలుగాను ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మమ్మల్ని అందరినూ మీ రాజ్యానికి సిద్ధపరచమని ప్రార్థించుకుంటూ మీరు అనుగ్రహించిన ఈ లేఖనాల కోసం మరి ఒకసారి మిమ్మల్ని స్తుతిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా యేసుక్రీస్తు ప్రభులు వారి దివ్య నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.